మోతి, నేను పొరుగురుకు వెళుతున్నానని సకు, అదే నా భార్య, చాలా బాధపడుంటుంది. తను పైకి చెప్పదు, కాని మనసులో బాధపడుతుంది. పండక్కి తను నాకు ఆరతి ఇవ్వాలి. పాపం రాత్రంతా జాగారం చేసి ఇంటి పనులు చేసింది. ఈ వసూళ్ల వల్ల అంతా తారుమారైపోయింది. వాణ్ణి ఇరికించేశాను, ముక్కు తాడు వేసేశాను. నా కన్నీళ్లు చూసి వాడు పూర్తిగా కరిగిపోయాడు. ఇక ఎప్పటికీ నా కుప్పెట్లోనే ఉంటాడు. యమునా, నీకు నేను ఎలా ఆలోచిస్తానో తెలుసు. భవిష్యత్తులో ఇలాంటి పథకాలే వేసి నా మీద తిరగబడే అవకాశం ఉంది. నువ్వలా చేస్తే నేను నా పద్ధతిని పూర్తిగా మార్చుకుంటాను. నీ ఊహలకి అందని రీతిలో చాలా అనూహ్యంగా ఆలోచిస్తాను. అంతే యమునా, నన్నెవ్వరూ అందుకోలేరు. అలా అంటావేంటమ్మా? అడవిలోని పులి పిల్ల ఆకలిగా ఉందని తన తల్లిని తింటుందా ఏంటి? సరే, నా సంగతి వదిలే. సకు పండగ సంతోషాన్ని నువ్వు బ్రహ్మాండంగా భగ్నం చేశావు. లేదే, నా ప్రధాన ఉద్దేశం అది కాదు యమునా. దిగంబర్రావు పొరుగురికి వెళ్ళాడు. 4-5 రోజుల వరకు తిరిగి రాడు. నేను వెంటనే బాబాగారికిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి. సక్కుని మేళతాళాలతో ఆశ్రమానికి తీసుకెళ్ళాలి. అందుకే ఈ పథకం వేశాను. పాండురంగా, నువ్వు నా స్నేహితుడు కదా, నేను బాగుండాలనే అనుకుంటావు. ఏం చేసినా నా మేలు కోసమే చేస్తావు. ఎవరది? ఈ బాబు ఎందుకు ఏడుస్తున్నాడు? ఈ చుట్టుపక్కల పెద్దవాళ్ళెవరు లేరు. నువ్వు ఎవరు బాబు? ఒంటరిగా కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు? బాబు, నిన్నే. అయ్యో, ఏమండి, పాపం ఆ సకుకి ఏమీ తెలీదండి. అక్క నిజంగానే బ్రహ్మరాక్షసి. వత్సలా, సకు ఇంట్లో ఉండడం వదినికి ఇష్టం లేదు. అవును, కూడా ఇష్టం లేదు కదండి. నిజమే, కానీ నా కారణం వేరు, ఆవిడ కారణం వేరు. మనోరమ్మ వదిన నాగోజీ బాబా గారు ఏం చెప్తే అది చేస్తోంది. భలే 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 విశ్రాంతి తీసుకుంటున్నారా మరిది గారు? లేదండి, చాలా పనులు చేశాను, నడుం పట్టేసింది. నేను రోకలతో పప్పు దంచాను, కూరగాయలు తరిగాను, నది నుంచి 4-5 కలశాలతో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాను. దాంతో బాగా అలసిపోయి ఇలా కూలబడ్డాను. అవునా? పని చేస్తూ ఉంటేనే అలవాటవుతుంది మరిది గారు. లేవండి, దుకాణానికి వెళ్ళాలి. సరుకులు నిండుకున్నాయి. నేను వెళ్ళాలా? మరి అవమానంగా భావిస్తున్నారా? ఇది మనింటికి సంబంధించిన పనే కదా. భలే భలే, సరుకులు కొనడానికి డబ్బిస్తుందిగా. సరే వదిన, వెళ్ళి తీసుకొస్తాను. డబ్బివ్వండి, త్వరగా వెళ్ళొస్తాను. మీ దొంగ బుద్ధి నాకు తెలియదనుకుంటున్నారా? మిమ్మల్ని డబ్బడగరు. దుకాణంలో శెట్టిగారు పద్దు రాసుకుంటారు. నా పేరు చెప్పండి, మిమ్మల్ని ఏమీ అనరు. చూసావా వదిన, చూసావా వత్సలా? దెబ్బడితే కథలు చెప్తోంది. అయ్యో బాబా గారు, పెద్దమ్మ గారికి ఇది సువర్ణ అవకాశం. ఆమె పంట పండింది.